తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికీ ఎవరు అంటే హ్యాండ్సమ్ ఎవరు అంటే టక్కున ఎలాంటి ఆలోచన లేకుండా నాగార్జున, హీరో నాగార్జున అని చెప్తారు. సో ఆయన్ని చాలామంది సెలబ్రిటీలు కూడా అడుగుతుంటారు. ఎలా మెయింటైన్ చేస్తారు? మీ సీక్రెట్ ఏంటి అంటే ఆయన ఒక నవ్వు నవ్వేస్తారు. సో 'బిగ్ బాస్' సీజన్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. వేసేటువంటి ఆ డ్రెస్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు. సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఆయన గురించి, ఆయన బ్యూటీ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఆయన హ్యాండ్సమ్ మెయింటెనెన్స్‌కి సంబంధించి. సో ఆయన రీసెంట్‌గా టిప్స్ చెప్పడం జరిగింది. నేను తక్కువ మాట్లాడతాను. ఎక్కువ పని చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో చాలామంది అనవసరంగా మాట్లాడతారు. అక్కర్లేని విషయాల్లో మాట్లాడతారు. ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇలాంటివన్నీ నేను చేయను. నా పని నేను చేసుకొని పోతానని చెప్పారనమాట. చెప్పకనే చెప్పారు. ఇదొకటి. తక్కువ ఆందోళన, స్ట్రెస్ అసలు తీసుకోను. ఎక్కువ నిద్రపోతానని చెప్పారు. సో ఈ మధ్య కాలంలో నిద్రని నెగ్లెక్ట్ చేసి చాలామంది ఫోన్‌లకి అడిక్ట్ అవుతున్నారు. నైట్ అంతా మేలుకుంటున్నారు. అలా కాకుండా సో ఎక్కువ ఎంత నిద్ర కావాలో ప్రాపర్‌గా అయితే డైలీ 8 అవర్స్ స్లీప్ అయితే ఉండాలి. 7-8 గంటల నిద్ర ఉండాలి. ఆ నిద్ర నేను మెయింటైన్ చేస్తానని చెప్పారు. తక్కువ టీ, ఎక్కువ పానీయాలు. టీ తక్కువ తాగుతానన్నారు. ఆయన గ్రీన్ టీ తాగుతారని కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎక్కువ పానీయాలంటే మళ్ళీ మీరు ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అనుకోవద్దు. డీహైడ్రేట్ అవ్వకుండా కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు, వాటర్ క్వాంటిటీ ఏది కావాలో అది తీసుకుంటానని చెప్పారు. తక్కువ చక్కెర, షుగర్ క్వాంటిటీ తక్కువ, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటారని చెప్పారు. తక్కువ మాటలు ఎక్కువ పని, అది నేను చెప్పాను కదా, అదొకటి. సో ముఖ్యంగా వాహనాలు తక్కువ, నడక ఎక్కువ అని చెప్పారు. సో స్కిన్‌కి ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. సో డైట్ మెయింటైన్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, వాటర్ తీసుకుంటా, ఇవన్నీ అందరూ చేసేవే. కానీ అందరూ చెప్తారు చేయరు. నాగార్జున గారు చేసి నిరూపించారు. సో ఆయన చెప్పిన ఈ టిప్స్ కూడా ఫాలో అయ్యి మనం కూడా అదే మెయింటైన్ చేద్దాం మరి.